నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు తనను కలిసిన సుగాలి ప్రీతి పేరెంట్స్ వారి ఆవేదనను ఎక్స్లో పోస్ట్ చేశారు. 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి 2017లో దారుణ హత్యకు గురైతే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లామన్నారు. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామన్నారు వైఎస్ జగన్. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సిబిఐ దర్యాప్తుకు కూడా ఆదేశించామన్నారు. కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కన పెట్టేశారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. సిబిఐ తమకు సిబ్బంది వనరుల కొరత ఉందని ఇప్పుడు చెప్తుంటే వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోందన్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు తన దృష్టికి తీసుకొచ్చారని జగన్ అన్నారు. అంతేకాదు వారు అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసిన సిట్ రిపోర్ట్, సిడిఎఫ్డి ల్యాబ్ రిపోర్ట్లు, డిఎన్ఏ ప్రొఫైల్ ఉన్న వివరాలను సైతం చూపించారన్నారు. మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ చేయించాల్సింది పోయి తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని సిబిఐ వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా అని వైఎస్ జగన్ నిలదీశారు. ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పానన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పూర్తి స్థాయిలో న్యాయ సహాయం అందిస్తామన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. సుగాలి పార్వతి రాజు 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తె ప్రీతిపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని వివరించారు. 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటి సభ్యులను తిట్టిన వాళ్ళ కేసులలో పురోగతి ఉంది. మరి కక్షపూర్వకంగా ప్రభుత్వం మీద, మరి అధికారంలో లేని ప్రభుత్వం మీద ఆయన చేస్తున్న చర్యలు ఉన్నాయి. కానీ సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఎటువంటి పురోగతి లేదు అని మళ్ళీ మేము విజయవాడలోకి వెళ్లి అన్నగారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకా మేము ఈ కేసులో చేసేది ఏమీ లేదమ్మా, అప్పుడే అన్ని కేసులో తారుమారైపోయాయి, డిఎన్ఏలు కూడా మారిపోయాయి, రిపోర్ట్స్ అన్ని మారిపోయాయి, ఇప్పుడు నేను పోయి రిపోర్ట్స్ ని కలెక్ట్ చేయలేను కదా అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అన్నగారు. కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇప్పటికే అనేక పోరాటాలు చేసిన వైఎస్ఆర్సీపీ ఇకపై మరిన్ని ఉద్యమాలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ పార్టీ నేతలతో రేపు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ, పార్లమెంట్ కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. ప్రజా సమస్యలు, ఎస్ఐఆర్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇప్పటికే అనేక పోరాటాలు చేసిన వైఎస్ఆర్సీపీ ఇకపై మరిన్ని ఉద్యమాలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ పార్టీ నేతలతో రేపు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించబోతున్నారు వైఎస్ జగన్.
వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఏళ్ల క్రితం మహేష్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటనపై విచారణ జరిపిన రైల్వే పోలీసులు మహేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చారు. అయితే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి వేధింపుల వల్లే ఆ యువకుడు మరణించాడని తాజాగా కేసు నమోదు చేశారు. అనంతపురం రూరల్ పోలీసులు రాజకీయ వేధింపుల్లో భాగంగానే తోపుదుర్తి రాజాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని రాప్తాడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. రాప్తాడు వైఎస్ఆర్సీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్టుపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అనంతపురం కోర్టులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని వారు పరామర్శించారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్ గా కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని వారు ధ్వజమెత్తారు. సంవత్సరాల కిందట మహేశ్వరికి చెందిన మహేశ్వరరెడ్డి ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కేసుని ఇప్పుడు మళ్ళా కూడా కొత్తగా రిజిస్టర్ చేస్తూ వారి తండ్రి గారితో కూడా ఒక కంప్లైంట్ తీసుకొని ఈరోజు మాజీ మన ఎమ్మెల్యే గారైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారిని ఇరికించి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఈరోజు కూడా మేమే కాదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. తోపుదుర్తి రాజశేఖర రెడ్డి అన్న మీద ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన్ని ఈ కేసులో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే రైల్వే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో అది సూసైడ్ అని తేలింది క్లియర్ కట్గా. వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే 2 ఆప్షన్లు చూపిస్తున్నారు. ఒకటి జయసింహారెడ్డి అనే ద్వారా జరిగినది ఒక ఆప్షన్గా, జైపాల్ రెడ్డి అనే అతనిది ఒక ఆప్షన్గా చూపిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్ఎస్ షాపింగ్ మాల్ కేంద్రంగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గీయులు, టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ వర్గీయుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఎస్ షాపింగ్ మాల్ నిర్మించారంటూ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఇటీవల కలెక్టర్కు, ఫైర్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఎస్ఎస్ షాపింగ్ మాల్లో తనిఖీ చేయడానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు వర్గాలు ఎస్ఎస్ షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నాయి. పరస్పరం రాళ్ల దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలపై లాఠీ చార్జ్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 1000 కోట్ల భూ స్కామ్ జరిగిందని ఆరోపించారు ఆయన. శంషాబాద్ మండలం పెద్దషాపూర్లోని 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారదత్తం చేస్తున్నారని అన్నారు. ఈ భూ కుంభకోణం వ్యవహారంలో సీఎంకు అత్యంత సన్నిహితుడి పాత్ర ఉందని ఆరోపించారు హరీష్ రావు. ఇంపార్టెంట్ స్కాము విత్ డాక్యుమెంట్స్ బయట పెడతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. రాష్ట్రంలో ఈరోజు క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్న మంత్రి గారి పేరు మీద కూడా భూములు ఉన్నాయి. దీని వెనుక ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ స్కామ్ వెనుక ఉన్నారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చెప్తున్నటువంటి వ్యక్తి కూడా ఈ స్కామ్ వెనుక ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు పోలీసులు అతన్ని 3 రోజులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మరిన్ని నిజాలు రాబట్టే అవకాశం ఉంది. ఈ నెల 16న బండి భగీరథ్ను అరెస్ట్ చేసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
కేసు పర్యవేక్షణ అధికారిని రితిరాజ్ విచారించారు. మరోవైపు భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఇటీవలే హైకోర్టు కొట్టేసింది. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని భగీరథ్ కోరారు. ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే బెయిల్పై రిలీజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు మాత్రం అనుమతినిచ్చింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద లంబాడీల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధర్నాలో పాల్గొన్నారు. లంబాడీల మహాధర్నాకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. చేవెళ్ల డిక్లరేషన్లో ఇచ్చిన 12 హామీలను వెంటనే అమలు చేయాలని లంబాడాలు డిమాండ్ చేశారు. సీఎన్జీ ధరలు మళ్లీ పెరిగాయి. కిలో సీఎన్జీపై ₹2 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 12 రోజుల్లో సీఎన్జీపై ₹6 పెంచింది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర ₹83.09 ఉంది. మే 15న ₹2, మే 18న రూపాయి, మే 23న మరో రూపాయి చొప్పున పెంచగా ఇవాళ ₹2 పెరిగింది. మొత్తంగా గత 12 రోజుల్లో సీఎన్జీ గ్యాస్ ధర కిలోపై ₹6 పెరిగింది. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని విమర్శించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఏ రంగం చూసినా అధోగతి పాలై కనిపిస్తోందన్నారు. సంపద సృష్టించానని ఎన్నికల్లో ప్రజలకు నమ్మబలికి అధికారం చేపట్టారన్నారు. 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు ధర్మాన ప్రసాదరావు. 175లో 164 సీట్లు. మనం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీకి చెందినటువంటి లెజిస్లేటర్స్ కానీ ఏ దృష్టితో చూడాలి? 164 సీట్లు వచ్చినాయి 175లో అంటే దేన్ని చూసి ఇచ్చారు? నువ్వు చెప్పినటువంటి సంపద, నువ్వు చెప్పినటువంటి జీవన ప్రమాణాలు, నువ్వు చేయబోతున్నటువంటి అభివృద్ధి, నువ్వేమైతే మాటలు చెప్పావో ఆ మాటలకి వారు ఇచ్చారు. అలా కదా చూస్తారు ఎవరైనా ఎన్నికల్లో. మరి మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి? 2 సంవత్సరాలైనా ఈ విషయాలు మీరు మాట్లాడడం లేదు. మీరు చెప్పినటువంటి ఏ అంశం కూడా ఎక్కడ రాష్ట్రంలో కనిపించడం లేదు. ఏపీలో ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించింది. వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి పేర్ని నాని, అప్పిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఎస్ఐఆర్ పేరుతో దేశంలో పలుచోట్ల విచిత్రాలు జరుగుతున్నాయని, ఏపీలో మాత్రం పారదర్శకంగా జరగాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసినట్లుగా పేర్ని నాని వెల్లడించారు. ఎస్ఐఆర్ నిర్వహించే క్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులను తీసుకెళ్లాలని సూచించారు ఆయన. పలు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పలు రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో కానీ లేదా అనేక రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ పేరు మీద చాలా విచిత్రాలు జరిగినాయి అని చెప్పని, చాలా ఓటర్లకి ఓటు లేకుండా పోయిందని చెప్పని అనేక ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి అనేది వింటున్నాం, వార్తల్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బయట రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ సందర్భంగా జరిగినటువంటి ఓటర్ల ఎత్తివేత కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో జరగటానికి వీల్లేదు. దానికి అన్ని రకాల బాధ్యతను మీరే తీసుకోవాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోగన్న మఠంలో రాజోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పాముల రాజేశ్వరీదేవి ఆధ్వర్యంలో నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్ పాల్గొని కూటమి కుతంత్రాలను వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వివరించారు. రాష్ట్రంలో పలు రకాల చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు మొన్నటి వరకు క్రెడిట్ చోరీ, ఇప్పుడు ఓట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకుడితో అయితే పోటీ చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల నెత్తిన శతకోపం పెట్టి ఇవాళ ఆక్వా రైతుల దగ్గర మొదలుపెట్టి మరి ఉన్నటువంటి మొక్కజొన్న రైతులకు కానీ లేదా ఉన్నటువంటి విద్యార్థులకు కానీ లేదా మహిళలకు కానీ అందరికీ కూడా శతకోపం పెడుతూ మరి ధనార్జన చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో ఎలక్షన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఓటు చోరీ అనేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దేనికైనా సిద్ధపడతాడు, ఓట్లను చోరీ చేయడానికి కూడా మరి సిద్ధపడతాడు. కనుక అన్ని నియోజకవర్గాల్లో ఓట్లు మరి జాగ్రత్త చేసుకుని మరి అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు ద్వారానే ఈ కూటమి ప్రభుత్వం యొక్క మరి కూటమి ప్రభుత్వం యొక్క నాళ్లు తెంచగలుగుతాం. ఇవాళ అరకు నియోజకవర్గం బూత్ కమిటీ ఇన్ఛార్జ్ విజయ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై
శిక్షణా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం బూత్ లెవెల్ ఏజెంట్ల ఆవశ్యకత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉందన్నారు. అందుకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఉండే ఓటర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చనిపోయిన వారి ఓట్లు తొలగించాలని, వలస వెళ్లిన వారి ఓట్లు ఉంచాలో లేదో వాటి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కూటమి పాలనలో ప్రజలు, రైతులు దుర్భర జీవితం గడుపుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జోగి రమేష్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని వివిధ గ్రామాల్లో గాలివాన బీభత్సానికి నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు ఆయన. పంట దెబ్బతిన్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు జోగి రమేష్. ప్రజల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజల్ని భక్షించవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం. ఎక్కడైతే మిగిలిపోయిందో దాన్ని మొత్తం మొక్కజొన్న కొనండి, మామిడి రైతులను ఆదుకోండి. అదేవిధంగా కోళ్ల ఫారాలు వాళ్ళందరూ కూడా లేచిపోయి గాలికి లేచిపోయినాయి. కోళ్ల ఫార్మ్స్ అన్ని కూడా పడిపోయినాయి. కోళ్ల ఫారాలు అయితే ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఆదుకోమని చెప్పేసి తైదుపాడు ఏరియాలో కోళ్ల ఫారాల నుండి కూడా నష్టపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆదుకోమని చెప్పిస్తాం. ఇవన్నీ కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా ఉండాలి. అండగా ఉండలేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళన చేపడతాం. ఎన్నికల హామీల అమలులో కూటమి సర్కారు దారుణంగా విఫలమైందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ జగన్ అడిగిన ఏ ప్రశ్నకు కూటమి పెద్దలు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గత 2 ఏళ్లుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతోంది. దాదాపుగా తమ టర్ములో అర్ధ టర్మ్ అయిపోతోంది. ఇంతవరకు ఎన్నికల్లో వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏమాత్రమూ నెరవేర్చలేదు. ప్రభుత్వ పరంగా పూర్తిగా ఫెయిల్ అయిపోయి కేవలం వాళ్ళ టార్గెట్ ఆ ఫెయిల్ నుంచి తప్పించుకోవడానికి టోటల్ పార్టీ యంత్రాంగం అంతా కేవలం అపోజిషన్ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. డిఎస్సీ పేరుతో హడావుడి చేసిన కూటమి సర్కార్ చివరికి అభ్యర్థుల్ని మోసం చేసిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. డిఎస్సీ ప్రక్రియలో కన్వీనర్ను ఎందుకు మార్చారని ప్రశ్నించారు ఆయన. మెగా డిఎస్సీనా మెగా దగానా అన్నట్టుగా దగా డిఎస్సీనా అన్నట్టుగా ఇవాళ ఈ డిఎస్సీ నోటిఫికేషన్ తాలూకా ప్రక్రియ అంతా కూడా స్పష్టంగా అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు గారు నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడానికి, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులని మోసగించేటటువంటి దానికి ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డిఎస్సికి కన్వీనర్గా నియమించినటువంటి కార్యక్రమం చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ రాజకీయ నినాదాలేనని మండిపడ్డారు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు. పిల్లలను కనాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారని, కానీ ఆయన ప్రకటనను లోకేష్ కూడా పట్టించుకోవటం లేదన్నారు. లక్షలాది మంది పిల్లలను కంటే చికిత్సకు ఆసుపత్రులు ఉన్నాయా? పుట్టే పిల్లల భవిష్యత్తుకు భరోసా ఏంటని ప్రశ్నించారు. దివాలాకోరు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హెచ్చరించారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో అధిక జనాభా అవసరమా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టీడీపీ నేత రాయపాటి అమృతరావు దాడి చేశారు. 10 మంది అనుచరులతో కార్యాలయంలోకి దూసుకెళ్లాడు రాయపాటి అమృతరావు. కార్పొరేషన్ కార్యాలయంలో వీరంగం సృష్టించాడు. మున్సిపల్ కమిషనర్ అశోక్ ను బెదిరించడానికి ప్రయత్నించాడు. కొంతమంది కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అందులో రాయపాటి అమృతరావు ఉన్నారు. దీంతో తన అనుచరులతో కలిసి ఇంజనీరింగ్ విభాగంలో హల్చల్ చేశాడు ఆయన. అమృతరావుపై కార్పొరేషన్ సిబ్బంది లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఎస్ఈని బెదిరించడంతో ఆయన సెలవుపై వెళ్లారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడిలో రాయపాటి అమృతరావుది కీలక పాత్ర. కూటమి ప్రభుత్వంపై కౌలు రైతుల సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కౌలు రైతులకు యూరియా కార్డులు ఎగ్గొట్టే పని ప్రభుత్వం చేస్తోందని వారు ధ్వజమెత్తారు. కౌలు రైతులకు కూడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదని, రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయాయని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
మేడ్చల్ జిల్లా షామీర్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏసీబీ అధికారులకు ఎంఆర్ఓ సుచరిత చిక్కారు. 2 లక్షలు తీసుకుంటుండగా ఎంఆర్ఓ డ్రైవర్ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. లాయర్ మొహిజుద్దీన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. లాయర్ను సుపారీ ముఠా చంపినట్లుగా గుర్తించారు. కిషన్ సింగ్ అలియాస్ పప్పుతో లాయర్ మర్డర్కు డీల్ కుదుర్చుకున్నారు. న్యాయవాదిని హత్య చేయడానికి డిసెంబర్లో 15 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కలలో సాయి కుమార్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి భార్య భారతికి సురేందర్కు వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేసినట్టుగా తెలుస్తోంది. హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతుడికి 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించి పథకం ప్రకారమే హత్య చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. ఇన్సూరెన్స్ బాండ్లు, 25,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. విశాఖలో బలంగా ఈదురుగాలులు వీయటంతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నివాసం ముందు భారీ వృక్షం కూలింది. ఎమ్మెల్యే కారుపై భారీ వృక్షం పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. చెట్టు కూలిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వేసవి తాపంతో తల్లడిల్లిపోతున్న ఏపీలో ఇవాళ పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వరుణుడు కరుణించడంతో కురిసిన వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అనంతపురంలో భారీ చెట్లు నేలకొరగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పార్వతీపురం మన్యం జిల్లా బీజేపురం గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులకు చర్చ్ భవనం పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ప్రమాద సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఎండ వేడి ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం పలు గ్రామాలను అతలాకుతలం చేసింది. గంటకు పైగా వీచిన భీకర గాలుల కారణంగా రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతో పలు గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖనిజాలు, అరుదైన లోహాల మైనింగ్, ప్రాసెసింగ్, వాటి సురక్షిత సరఫరా లక్ష్యంగా భారత్, అమెరికా చరిత్రాత్మక ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అంతర్జాతీయంగా తీవ్రమైన పోటీ నెలకొన్న తరుణంలో ఈ డీల్కు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు, అలాగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సు అనంతరం ఆయన ఈ ల్యాండ్ మార్క్ డీల్పై అధికారిక ప్రకటన చేశారు. ఈ ఒప్పందం మైనింగ్, ప్రాసెసింగ్లకే పరిమితం కాకుండా రీసైక్లింగ్ కూడా విస్తరిస్తామని జైశంకర్ వెల్లడించారు. వీటిపై ఇరు దేశాలు పెట్టుబడులను కూడా పెంచుతాయని స్పష్టం చేశారు. హస్తిన వేదికగా క్వాడ్ విదేశాంగ మంత్రుల కీలక సమావేశం జరిగింది. ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన క్వాడ్ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు బ్రేకులు వేయటమే లక్ష్యంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మిగిటేలు ఈ సదస్సులో పాల్గొన్నారు. గతేడాది జూలైలో వాషింగ్టన్లో జరిగిన చర్చల కొనసాగింపుగా మారుతోన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ భద్రతపై ఈ నలుగురు నేతలు చర్చించారు. కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాటకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి మార్పుకే అధిష్టానం మొగ్గు చూపినట్టు సమాచారం. సిద్ధరామయ్యను సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకున్నా సిద్ధును తప్పించడం మాత్రం ఖాయమైనట్టు హస్తిన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యసభ సీటు, ప్రతిపక్ష నేత హోదాతో పాటు సిద్ధు కుమారుడికి మంత్రి పదవి తదితర హామీలు ఇచ్చినట్టుగా సమాచారం. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రియాంక వాద్రా బలంగా వాదించినట్టు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారులకు సీఎం సువేందు అధికారి వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్ నుంచి వెళ్లగొట్టక ముందే పారిపోవాలని హెచ్చరించారు. బంగ్లా ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై సువేందు సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. బంగ్లాదేశీయులను వారి స్వదేశానికి పంపేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సీఎం సువేందు అధికారి చొరబాటుదారులకు తీవ్ర హెచ్చరికలు చేశారు.
నటి ట్విషా శర్మ మృతి కేసులో సిబిఐ విచారణ వేగవంతం చేసింది. భోపాల్లో బాధితురాలి అత్తింట్లో దర్యాప్తు అధికారులు సోదాలు నిర్వహించారు. రిటైర్డ్ జడ్జ్ గిరి బాలాసింగ్, లాయర్ సమర్థ్ సింగ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. ట్విషా ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్తున్న ఇంటి రూఫ్ టాప్ స్పాట్ను సిబిఐ పరిశీలించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఉల్లి రైతులు రోడ్డెక్కారు. ఉల్లిపాయ ధరలు దారుణంగా పడిపోవడంపై నాసిక్లో భారీ ఆందోళన చేపట్టారు. ముంబై ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధించారు. మహారాష్ట్రలో ఉల్లి ధరలు కిలో రూపాయికి దిగజారాయి. కేజీ ఉల్లి పంటకు 22 రూపాయలు పెట్టుబడి అవుతుంటే ధర రూపాయికి పడిపోవడంపై అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛత్రపతి సంభాజీనగర్లో పలువురు రైతులు ఉల్లి పంటను రోడ్డుపై పారబోసి నిరసన తెలియజేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల ప్రతినిధులు శాంతి చర్చల కోసం కూర్చున్న తరుణంలోనే క్షేత్రస్థాయిలో దాడులు జరగడం సంచలనంగా మారింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమీపంలో ఉన్న బందర్ అబ్బాస్ ఇరాన్ నావికా స్థావరంపై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. మైన్లో అమర్చుతున్న ఇరాన్ బోట్లను, క్షిపణి కేంద్రాలను అమెరికా ధ్వంసం చేసింది. ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో తమ బలగాల రక్షణ కోసమే ఈ ముందస్తు రక్షణాత్మక చర్యలు చేపట్టినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ట్రూత్ వేదికగా ఇరాన్కు ట్రంప్ 3 కీలక సూచనలు చేశారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలపై ట్రంప్ 3 ఆప్షన్స్ ఇస్తూ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. వాటిని వెంటనే అమెరికాకు తరలించి నాశనం చేయాలని లేదా ఇరాన్ సహకారంతో ఉన్న చోటునే నాశనం చేయాలని అన్నారు. ఈ రెండు కాకపోతే అందరికీ ఆమోదయోగ్యమైన మరేదైనా ప్రాంతంలో దానిని నిర్వీర్యం చేయాలని పేర్కొన్నారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. ఇరాన్పై అమెరికా దాడులు, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల ప్రభావంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంతో 76,009 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 23,913 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పసిడి ధరలు ఇవాళ పతనమయ్యాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 490 రూపాయలు తగ్గి 1,58,890 పలుకుతుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 450 రూపాయలు తగ్గి 1,45,650 రూపాయలు పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ ధర 2,95,000 పలుకుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాలలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. రజత్ పాటీదార్ కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ పలు జిల్లాల్లో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేపు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రేపు చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.